పెన్సిల్వేనియాలోని అమ్రిష్ కౌంటీలో ఇక్కడ ఒక స్టోర్కి వచ్చాము మేము. అన్ని న్యాచురల్ ఫ్లవర్స్తో, న్యాచురల్ వాటితో చేసినాయి అనమాట. అంటే వాళ్ళ దగ్గర పండే వాటితోటి, ఆ చెట్లు వాటితోటి, ఇది ఎన్ని చెట్లు ఎంత బాగున్నాయి చూడండి. ఇవన్నీ కూడా డెకరేషన్ ఐటమ్స్ లాగా. వీటిని కూడా అంతే, ఒక క్లాత్ తోటి ఇగోండి ఎలా చేశారో చూడు, ఎంత బాగున్నాయో. ఎన్ని స్టిక్స్, ఇవన్నీ కూడా న్యాచురల్ వాటితో క్యాండిల్స్ అండ్ ఇవన్నీ కూడా సెంట్స్, పెర్ఫ్యూమ్స్, క్యాండిల్స్ తయారు చేశారు. ఇది చూడండి, ఒక ట్రీ ఎండిపోయిన దాన్ని తీసుకొచ్చి దానికి అంతా చూడండి ఎంత బాగా పెట్టారో. ఒక ఫ్లవర్స్ లాగా పెట్టి దాన్ని చుట్టేశారు. ఎంత బాగుంది కదా. ఇగో ఇవన్నీ మెత్తగా ఉన్నాయి, భలే ఉంది. ఆర్ట్ ఈజ్ లాంగ్, లైఫ్ ఈజ్ షార్ట్ అంటానికి ఆదర్శం, నిదర్శనం ఇదే. ఇగో పంట పొలాల్లో పండే ఒక పంటని ఇలా పెట్టారు మనం డెకరేషన్ ఐటెంలా పెట్టడానికి. ఇది చూడండి, ఎండిపోయిన ఆకులు. వావ్, సూపర్ క్రియేషన్ కదా. ఎంత బాగా క్రియేటివిటీగా చేశారు చూడండి. ఇవన్నీ కూడా ఎండిపోయిన ఆకులకి ఇంత ప్యూర్గా కట్ చేసి ఈ షేపుల్లో పెట్టి భలే పెట్టారు. బా, ఎంత బాగున్నాయో. దేనికదే సూపర్గా ఉన్నాయి. ఇది చూడండి, ఈ ఆకులు మీకు తెలుసు కదా, అవి ఎండిపోయినాక వాటిని పాలిష్ చేసి అలా చేశారు. అరోమా క్యాండిల్స్ బాగున్నాయి. బ్యాగ్స్, జూట్ బ్యాగ్స్, న్యాచురల్ ప్లాంట్స్, వాటిని పెట్టుకోవడానికి కుండీలు. ఇవన్నీ బెడ్షీట్స్, వీళ్ళు తయారు చేసినవి. ఇవన్నీ కూడా బెడ్షీట్స్, ఇవన్నీ సోఫాలు, పిల్లో కవర్స్, కార్పెట్స్, రగ్స్, సో మెనీ ఐటమ్స్. ఇగో ఇవన్నీ హ్యాండ్మేడ్ సెంట్స్. ఇక్కడ వీళ్ళు తయారయ్యే వాటితో, నెయ్యితోటి, వాటితోటి ఆయిల్స్ తోటి చేసిన పెర్ఫ్యూమ్స్. ఇవన్నీ ఆర్నమెంట్స్, హ్యాండ్ బ్యాగ్స్ బాగున్నాయి, బాగా నైస్ కదా. ఇదిగోండి లీవ్స్ బాగున్నాయి. ఇవన్నీ న్యాచురల్తో చేసినాయి అన్నమాట, ఆర్టిఫిషియల్ కాదు. ఇదిగోండి ఇవన్నీ కూడా చెక్క ముక్కలతోటి, వాటితోటి చూడు మెత్తగా ఉన్నాయి, చూడండి ఎలా ఉన్నాయో. వాటన్నిటితో చేశారు ఇవన్నీ కూడా. గ్లాస్ వాటర్ బాటిల్, ఇవన్నీ కూడా వాటర్ బాటిల్స్ లాంటివి. పికిల్స్, నెయ్యి, బ్రెడ్ పెట్టుకునేవి, ఇవన్నీ కూడా మన దానిలో పెట్టుకునేవి. ఇవన్నీ కూడా బ్రెడ్లో పెట్టుకునేవి. జలపినో, మస్టర్డ్ సాసెస్ లాగా అవి. టవల్స్, అవి పైన హ్యాంగ్ చేసినవి. బెల్స్ లాగా ఇవి కూడా అంతే, పేపర్ మెటీరియల్తో చేశారు. ఇదంతా కూడా భలే ఉన్నాయి, లైట్ వెయిట్గా. ఇదేంటి స్పూన్స్ భలే ఉన్నాయి కదా, కాపర్ స్పూన్స్ లాగా ఉన్నాయి. ఇగోండి వుడెన్ స్పూన్స్, ఏదైనా తీసుకోవడానికి వాటర్ లాగా పడిపోయి ఓన్లీ రావడానికి ముక్కల్లాగా. బాగుంది. వెనకటి కాలంలో ఉండేవి కదా మెజర్మెంట్ స్పూన్స్, ఇవన్నీ కూడా చెక్కతో చేసినాయి, బాగున్నాయి. బుక్స్, వెల్ ప్లేటెడ్ ఫుడ్ రెసిపీ బుక్స్, ఇవన్నీ కూడా. ఇదేంటిది, ఏదో గరిట్లాగా, జల్లెడ గరిట్లాగా ఏదో ఉంది సంథింగ్. హౌ మచ్ దిస్ వన్? $6. ఇంకా అలాంటివి చాలా ఉన్నాయి. వాల్ హ్యాంగింగ్స్ అన్నీ కూడా. ఇట్స్ వెరీ గుడ్, నైస్. ఇవన్నీ ఉన్నాయి. మనం ఏదైనా చూస్ చేసుకొని కొనుక్కోవచ్చు కావాలంటే. హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి. అబ్బా, అన్నీ కూడా చిట్టి బొమ్మలు ఉన్నాయి. చిట్టి బొమ్మలు, బొమ్మ రకరకాల బొమ్మలు. మా ఆదర్శ్ చూసాయంటే ఈ బొమ్మ కావాలి, ఈ బొమ్మ కావాలి అడుగుతాడు. ఆహా, ఇచ్చోడు ఎలా చేశారో చూడండి. ఇగోండి ఏముంది చూడు సారా, వెదురు చిన్న పుల్లలు, కట్టి పుల్లలు ఉంటాయి కదా, వాటితో చేసి కర్టెన్ లాగా, స్ప్రింగ్ కర్టెన్ లాగా. బాగుంది కదా, ఇట్స్ వెరీ నైస్, బాగుంది. ఇలా తయారు చేశారు చూడండి, ఎలా చేశారు. ఇది రింగుల్లాగా తగిలించి దానికి స్టిక్ చేసేసారు. అమ్మాయిల బొమ్మలు, రకరకాల బొమ్మలు అన్నీ కూడా.
ఇదిగోండి కట్ చేశారు. మా అమ్మ కూడా ఈ మధ్య ఇలాంటివి చేస్తుంది, ఆర్ట్స్ అన్నీ కూడా ఇలాగా బాగున్నాయి చూడండి అన్నీ కూడా కదా. సో మెనీ టైప్స్ ఆఫ్ హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి. ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ ఇది చూడండి ఎంత బాగుందో. ఒక స్ట్రింగ్కి మొత్తం అంతా అలాగా ఫ్లవర్స్ లాగా పెట్టారు, బాగున్నాయి కదా. ఇవన్నీ చూడటానికి వచ్చాము ఇక్కడ అమిష్ విలేజ్లో, అమిష్ కౌంటీ అమిష్ విలేజ్ ఇదంతా కూడా అందరు వచ్చారు. ఇవన్నీ అదే సో నైస్ సిటీస్ బాగున్నాయి కదా. ఇదిగో ఇక్కడ అంతా రెస్టారెంట్, ఇవన్నీ ఫుడ్ ఐటమ్స్, ఇక్కడ దొరికే ఫుడ్ ఐటమ్స్. మనం ఇక్కడ ఆర్డర్ చేసుకొని పిక్ చేసుకొని మనం టేబుల్ బుక్ చేసుకొని వెళ్ళాలి. మన టేబుల్ అక్కడ ఉంది, పోదాం పదండి. మన కోసం అక్కడ ఆర్డర్ చేశారు ఆల్రెడీ. మన టేబుల్ ఇక్కడ ఉంది, వచ్చేసాం. మనకేం ఫుడ్ వచ్చింది? దర్శిది బాగుందా? సో నైస్, ఎమ్మి టేస్టీ. Rosemary, milk and strawberry, and it has a hint of raspberry as well. What is the taste? This is rosemary. I can take your menu. Yes, thank you. How is the drink? Nani enjoy it. Mukku chudandi.